హలో అండి. Thank you. Thank you for the invite. Thank you. సో, డస్ క్యాన్సర్ ఫీడ్ ఆన్ మోస్ట్ ఆన్ షుగర్? అదొక మిత్ ఉంటది గదా! Yes, there are certain understandings about it, but it's not so easy to understand. ఎందుకంటే షుగర్ తింటే ఇమీడియట్ క్యాన్సర్ పెరుగుతుంది అలాంటి ఏం లేదండి. బట్ ఇన్ జనరల్ వాట్ వి రికమెండ్ ఇస్ రిడ్యూస్ షుగర్స్. ఎందుకంటే షుగర్ అంటే ఇన్ఫ్లమేషన్ అండ్ ఇన్ఫ్లమేషన్ ఇండైరెక్ట్లీ లీడ్స్ టు అంటే మన వెయిట్ పెరుగుతున్నాయి ఒబేసిటీ అండ్ ఒబేసిటీ ఈజ్ అసోసియేటెడ్ విత్ సర్టన్ క్యాన్సర్స్. సో కొంచెం ఇండైరెక్ట్ మన ఎఫెక్ట్ అయితది. కోరిలేషన్ ఉంటుంది. సో నార్మల్ జనాలకి కూడా వెన్ యూ హ్యావ్ మోర్ షుగర్స్ ఇన్ ద బాడీ ఇట్ లీడ్స్ టు సర్టన్ కైండ్ ఆఫ్ అన్ ఎన్వైర్మెంట్. అండ్ ఇది ఎన్వైర్మెంట్ అంటే ఇందులో కొంచెం కొన్ని టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఆర్ వాట్ వి కాల్డ్ ఇన్ మనం సైన్స్లో చూసేస్తే ఇది సైటోకైన్స్ హుహు. అది కొంచెం పెరుగుతుంది. అండ్ దాట్ మేక్స్ ద ఎన్వైర్మెంట్ మోర్ కండ్యూసివ్ ఫార్ క్యాన్సర్ సెల్ గ్రోత్. బట్ ఎప్పుడైనా క్యాన్సర్ అయినప్పుడు మొత్తం షుగర్ స్టాప్ చేయాలి అలాంటి ఏం లేదండి. బట్ ఇన్ జనరల్ మేము మన రికమెండేషన్ అంటే షుగర్ తగ్గించండి. షుగర్ తగ్గించాలి ఎందుకంటే సేమ్ ఇష్యూస్. బట్ కంప్లీట్‌గా షుగర్ ఆపేస్తే మన పేషెంట్‌కి వెయిట్ లాస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే. సో దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాస్ హెల్తీ షుగర్స్ అండ్ సంథింగ్ కాల్డ్ అన్‌హెల్తీ షుగర్స్. అన్‌హెల్తీ షుగర్స్ అంటే మీకు తెలుసు ఇది బేసికల్లీ మన వైట్ షుగర్ అంటే పంచదార. ఇది అన్‌హెల్తీ షుగర్స్. బట్ హెల్తీ షుగర్ అంటే మన ఫుడ్‌లో ఐటమ్స్‌లో వస్తది కదా! లైక్ నేచురల్‌గా వచ్చేది. నేచురల్ షుగర్స్ అంటే ఫ్రూట్స్‌లో వస్తాయి కాకుండా స్వీట్ పొటాటోస్ అండ్ అన్నీ. ఇది కొంచెం బెటర్ షుగర్ ఉంటాయి మన పేషెంట్స్‌కి. సో అదే మన సైడ్ నుంచి నా రాదర్ ఐ వుడ్ సే దట్ ఈస్ మై టేక్ ఆన్ ఇట్. సో, ప్రివెంటివ్ మెజర్స్ ఏమన్నా ఉన్నాయా క్యాన్సర్‌కి? ప్రివెన్షన్ యెస్. క్యాన్సర్ ఒకటే అంటే స్క్రీనింగ్ మీరు ఆల్రెడీ చెప్పారండి. బట్ స్క్రీనింగ్ ఇది డిటెక్షన్ కోసం. ఇది ప్రివెన్షన్ కోసం కాదండి. అండ్ ఇఫ్ యూ రియలీ వాంట్ టు ప్రివెంట్ ద క్యాన్సర్ దెర్ ఈస్ అ వెరీ డిఫికల్ట్ వే టు డూ ఇట్. బట్ దట్స్ ఆల్సో వెరీ ఈజీ వే టు డూ ఇట్. డిఫికల్ట్ వే అంటే నోబడీ వాంట్స్ టు ఎక్సర్సైజ్. అదే ప్రాబ్లమ్ ఉంది మనకి. సో ఇన్ జనరల్ రెగ్యులర్ హెల్తీ లైఫ్ స్టైల్ ఇందులో రెగ్యులర్ ఎక్సర్సైజ్ వాకింగ్ చేయడం ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చేయడం అయితే బెటర్ ఉంటుంది. వెన్ యూ ఎక్సర్సైజ్ ఈ ఎక్సర్సైజ్ చేసినప్పుడు మన వెయిట్ బ్యాలెన్స్ ఉంటుంది. వెయిట్ కంట్రోల్ అయినప్పుడు మన బాడీకి ఇన్ఫ్లమేషన్ తగ్గిపోతుంది. అండ్ దాట్ విల్ హ్యావ్ లాంగ్ టర్మ్ పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ ద బాడీ. అండ్ అలాంటి సిచ్యువేషన్లో మన క్యాన్సర్కి రిస్క్ తగ్గిపోతుంది. హ్మ్. సో ఒకటే అంటే ఎక్సర్సైజ్, సెకండ్ అంటే హెల్తీ వెయిట్ మెయింటెనెన్స్, థర్డ్ అంటే హెల్తీ డయట్. అగైన్ డయట్‌లో కూడా రకరకాలకి ఈ మధ్యలో డయట్స్ ఉంటుంది. ఫ్యాట్ డయట్, నాన్ ఫ్యాట్ డయట్. బట్ మళ్ళీ ఎక్కువ షుగర్స్ డయట్‌లో ఎక్కువ షుగర్స్ కాకుండా ఎక్కువ ఫ్యాట్, ఆయిల్ ఎక్కువ తింటే ఇది కొంచెం బాడీలో మళ్ళీ సేమ్ చేంజెస్ వస్తది. సో అది కూడా కొద్దిగా హెల్తీ డయట్ మెయింటైన్ చేసేస్తే కూడా సో దే ఆర్ ఆల్ రిలేటెడ్ టు ఈచ్ అదర్. సో ఎక్సర్సైజ్, డయట్ ఇది ఆల్ రిలేటెడ్ టు ఈచ్ అదర్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మన హ్యాబిట్స్. హ్యాబిట్స్ అంటే అగైన్ మీ ఇంతకుముందు మేము డిస్కస్ చేశారు కదా! మన స్మోకింగ్, స్మోకింగ్, టొబాకో చూయింగ్. టొబాకో చూయింగ్, స్మోకింగ్, ప్యాసివ్ స్మోకింగ్, ఆల్కహాల్. సో ఆల్ ఇది హ్యాబిట్స్ హ్యావ్ బీన్ నోన్ టు హ్యావ్ ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ క్యాన్సర్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఇది వ్యాక్సినేషన్. ఆల్రెడీ మేము ఒక యాహ్! హెచ్‌పివి గురించి డిస్కషన్ చేశా కదా! హెచ్‌పివి ఈస్ అసోసియేటెడ్ విత్ సర్వైకల్ క్యాన్సర్, కొన్ని అనల్ క్యాన్సర్స్, తర్వాత థ్రోట్ క్యాన్సర్స్. సో ప్రాపర్ వ్యాక్సినేషన్ చేసేస్తే ఇది కూడా క్యాన్సర్ రిస్క్ తగ్గిపోతుంది. అనదర్ ఇంపార్టెంట్ వ్యాక్సిన్ వి ఆఫెన్ మిస్ అవుట్ ఈజ్ హెచ్‌బివి వ్యాక్సిన్, హెపటైటిస్ బి వైరస్. సో హెపటైటిస్ బి వైరస్ ఇది డైరెక్ట్ అసోసియేషన్ ఉంటుంది లివర్ క్యాన్సర్‌కి. సో ప్రాపర్‌గా హెచ్‌పివి టెస్టింగ్ రెగ్యులర్‌గా చేయడం, తర్వాత వ్యాక్సినేషన్, బూస్టర్స్. హుహు. యాస్ ఎ డాక్టర్ వి ఆర్ సమ్‌టైమ్స్ ఫర్గెట్. యాహ్! 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 సో అది రెగ్యులర్‌గా చేయాలి. సో దట్ అట్‌లీస్ట్ లివర్ సంబంధి క్యాన్సర్ రిస్క్, హెచ్‌బివి రిలేటెడ్ క్యాన్సర్ రిస్క్ తగ్గిపోతుంది. అది ఎవరికి ఇవ్వచ్చు? హెచ్‌బివి ఇస్ రికమెండెడ్. హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఇస్ రికమెండెడ్ ఫర్ ఎవ్రీవన్. అందరికీ రికమెండెడ్ ఉంటుంది. ఏజ్? అండ్ ఇప్పుడు ఇది మన పీడియాట్రిక్ వ్యాక్సినేషన్ షెడ్యూల్‌లో కూడా ఇది రికమెండెడ్ ఉంటుంది. తర్వాత సర్టన్ కొన్ని సంవత్సరం తర్వాత లెట్స్ సే ఎవ్రీ 5 ఇయర్స్ తర్వాత బూస్టర్ తీసుకోవచ్చు. కాకుండా కొన్ని బ్లడ్ టెస్టింగ్ ఉంటుంది. ఈ బ్లడ్ టెస్ట్‌లో యాంటీబాడీ లెవెల్స్ చెక్ చేయాలి. యాంటీబాడీ లెవెల్స్ సరిగ్గా ఉంటే మేబీ డిలే చేయొచ్చు. సో అలాంటి రికమెండేషన్స్ ఉంటుంది హెచ్‌పివి వైరస్‌కి కూడా. సో వాటెవర్ వి క్యాన్ డూ వి షుడ్ డూ. ఒకటంటే వ్యాక్సినేషన్ ద్వారా, ఒకటంటే లైఫ్ స్టైల్ ద్వారా. అండ్ దట్స్ అబౌట్ ఇట్. అంటే ఇట్స్ నాట్ సో డిఫికల్ట్ బట్ ఇట్స్ నాట్ సో ఈజీ ఆల్సో. సో, థాంక్ యూ సో మచ్ సార్. చాలా నాలెడ్జ్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ మై ప్లెజర్. ఎందుకంటే
ఇది టాపిక్స్ మీరు డిస్కస్ చేశాక చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ మన జనాల కోసం. ఎందుకంటే చాలా కామన్ డౌట్స్ ఉంటుంది అందరికీ మైండ్స్‌లో. అండ్ ఇది డౌట్స్ అంటే ఒకటే భయం, యాహ్! తర్వాత ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది, బయాప్సీ ఎట్లా చేయాలి, వ్యాక్సినేషన్ ఎట్లా. సో మెజారిటీ క్వెషన్స్ వాటెవర్ యూ ఆస్క్డ్ ఆర్ క్వైట్ ఇంపార్టెంట్. And I'm sure our audience also will be slightly more knowledged with this information. So thank you so much. థ్యాంక్ యూ సో మచ్.